ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా రెండు దేశాలు సంకేతాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంపై డిజిటల్గా ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం హార్మోజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా తెరిచింది అని, చమురు నౌకలు ప్రయాణం కూడా మొదలుపెట్టాయని తెలియజేశారు. 19న జలసంధిని పూర్తిగా తెరుస్తారు అని అన్నారు. ఈ ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి సంధి కోసం తదుపరి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఒప్పందంపై డిజిటల్ గా ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గలీబాఫ్, మరో ఇరాన్ సీనియర్ నాయకుడు సంతకాలు చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలియజేస్తుంది. 19న జరిగేది లాంఛనప్రాయ కార్యక్రమమని పేర్కొంది. డిజిటల్ సంతకాలు జరిగిన విషయాన్ని జేడీ వాన్స్ కూడా ధృవీకరించారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ మొదటిసారి అధికారికంగా ధృవీకరించింది. అయితే అది శాంతి ఒప్పందం కాదని, అవగాహన ఒప్పందం మాత్రమేనని ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూసే బాధ్యత అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి స్పష్టం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలువరించే బాధ్యత కూడా అమెరికాదేనని అన్నారు. ఖచ్చితమైన షరతుల మేరకు ఈ ఒప్పందానికి తాము అంగీకారం తెలిపామని ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి ఖాజెమ్ ఖరీబాబాద్ అన్నారు. ఒప్పందంలో 14 ప్రధాన అంశాలు ఉన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా గానీ, ఇరాన్ గానీ ఒప్పందంలోని అంశాలను అధికారికంగా బయటపెట్టలేదు. కాగా శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హార్మోజ్లో వాణిజ్య నౌకల రక్షణకు గస్తీ కాసేందుకు తమ నౌకాదళాన్ని మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలియజేశారు. 2-3 రోజుల్లోనే తమ విమాన వాహన నౌక చార్లెస్ డి గెలీలీని మోహరించగలము అని పేర్కొన్నారు.